సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పుష్పరాజ్ అండ్ దేవర వీళ్ళిద్దరూ కూడా ఒకే స్టేజ్ మీద కనిపించబోతున్నారని వార్తలు 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. అంటే అల్లు అర్జున్ గారు దేవర మూవీ ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయబోతున్నారని కొంతమంది అంటున్నారు, లేదు ఇవాళ జరగబోయే ఈవెంట్లో ఆయన అటెండ్ అవ్వబోతున్నారని కొంతమంది అంటున్నారు. ఏ రకంగానైనా కూడా ఇద్దరు కూడా ఒక వేదిక మీద కలవబోతున్నారు సార్. మరి ఇది కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అంటున్నారు. మరి ఏం చెప్తారు సార్, వీళ్ళిద్దరు ఒకే స్టేజ్ మీద కలిస్తే ఏ విధంగా ఉంటుందంట? అంటే అల్లు అర్జున్కి ఎన్టీఆర్కి ఫ్రెండ్షిప్ ఉంది బాగానే ఉన్నంతలో, అలాగే రామ్ చరణ్తో కూడా స్నేహం ఉంది. అల్లు అర్జున్తో ఉన్న స్నేహాన్ని వినియోగించుకొని, అంటే వాళ్ళు దేవర ప్రమోషన్స్ కోసం బాంబేలో ఉన్నాడు ఆయన, వీళ్ళు పుష్ప కంప్లీషన్ స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన సినిమాకి ప్రమోషన్కి వెళ్తే తన సినిమాకి ఎన్టీఆర్ ప్రమోషన్కి వచ్చే ఛాన్స్ ఉంది. అలా ఒక బాటర్ సిస్టంలో వీళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళొచ్చు. అలాగే అల్లు అర్జున్ ఒకటే కాదు, అంటే వీళ్ళు ఇక్కడ ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ని వాడాలనుకోవడం లేదు, జాతీయ స్థాయి ప్రమోషన్ కోసం అల్లు అర్జున్ని వాడాలనుకుంటున్నారు. చాలామందిని ఈ ప్రమోషనల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసేటువంటి పనిలో ఉన్నారండి. అందులో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు. హృతిక్ రోషన్ ఉన్నాడు, ఆలియా భట్ ఉంది. వీళ్ళందరినీ పబ్లిసిటీ కోసం వాడే ప్రయత్నం. విజయ్ సేతుపతి కూడా ఉన్నాడు. అంటే ప్రతి స్టేట్లోనూ అక్కడ నోన్ ఫేస్తో ఈ సినిమా గురించి ప్రమోషన్ చేయించటం, ఆ ప్రమోషనల్ యాక్టివిటీలో యూనిట్ కూడా పార్టిసిపేట్ చేయటం, ఇది ఒక మ్యారథాన్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నారు ప్రమోషన్కి సంబంధించి. ఈ సినిమాని అన్ని ప్రాంతాల్లోనూ అంటే తన మార్కెట్ పెరిగింది. ఇదివరకటి మార్కెట్లో లేడు. జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ జాతీయ స్థాయికి కొద్ది మేరకు అంతర్జాతీయ స్థాయికి ఎగబాకినటువంటి సత్యం మనం గుర్తించాలి. దాన్ని ఆ లెవెల్లో తీసుకెళ్ళడం కోసం పర్టికులర్గా హిందీ బెల్ట్లో సినిమాని పంపు చేయడానికి కరణ్ జోహర్తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు, అయిపోయింది. అలాగే సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ అయింది. ఇలా చాలామందితో ఈ సినిమా గురించినటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయాలి సమాజంలో అనేది వాళ్ళ ప్రయత్నంగా కనిపిస్తోంది. చాలా కాన్షియస్గా చేస్తున్నారు ఇది. అందులో భాగంగానే కొంతమంది హీరోలతో మాట్లాడించాలి అని డైరెక్టర్స్తో మాట్లాడిస్తున్నారు ఆల్రెడీ. దాంతోపాటు ప్రొడ్యూసర్లు, ఇతర కార్యక్రమాలు, ఇంకా కరణ్ జోహర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరితోనూ మాట్లాడిస్తున్నారు ఈ ప్రమోషనల్ యాక్టివిటీ బలంగా చెయ్యాలి అనేది. అందులో భాగంగా వీళ్ళు ఎలా డిజైన్ చేస్తారు, ఎవరెవరిని తీసుకొస్తారు, హీరోలు ఎవరుంటారు, అల్లు అర్జున్ ఉంటాడా లేదా, మహేష్ బాబుతో కూడా చేయిస్తారా, ఇలా రకరకాల పేర్లు వస్తున్నాయి బయటికి. ఏదైనా సరే ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ జనాల్లోకి పంపు చేయటం ద్వారా మార్కెట్ స్థిరీకరణ చేసుకోవాలి అనుకుంటున్నాడు ఆయన. RRR ద్వారా ఎక్స్పాండ్ అయినటువంటి తన మార్కెట్ని ఈ సినిమాతో స్థిరీకరణ చేసుకోగలిగితే ఆయన తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమాలకి ఈ నిర్మాణం హెల్ప్ అవుతుంది. ఆ హెల్ప్ కోసం అని చెప్పి ఈ కసరత్తు అంతా చేస్తున్నారు. అది సీరియస్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఒక ప్రమోషనల్ యాక్టివిటీ అవసరమే దేనికైనా, ఏ సినిమాకైనా. సో ఆ ప్రమోషనల్ యాక్టివిటీయే చేస్తున్నారు అందరూ. అల్లు అర్జున్ వస్తాడు, మహేష్ బాబు వస్తాడు, అలాగే బాలీవుడ్ హీరోలు వస్తారు, ఇంకా కోలీవుడ్ నుంచి ఎవరు వస్తారు, అలాగే రాజ్ కుమార్ గారి అబ్బాయి కూడా ఈ ప్రమోషన్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా దేవర సినిమాని జనంలోకి పంపు చేయటం కోసం పుష్పరాజును కూడా వాడవచ్చు. పుష్పరాజు కూడా అవసరం ఉంటుంది. అంటే ఇది సెప్టెంబర్, రేపు 27వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. ఇది రిలీజ్ అయిన తర్వాత సెప్టెంబర్, అక్టోబరు, నవంబరు వదిలేస్తే డిసెంబర్లో వాళ్ళ సినిమా రిలీజ్ ఉంది. సో ఆ రిలీజ్కి కూడా వీళ్ళందరినీ వినియోగించే అవకాశం ఉంది. రెండోది ఈ యూనిట్తో అల్లు అర్జున్కి ఏదైనా రిలేషన్ ఉండుండొచ్చు, అంటే వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏదైనా తనతో డిజైన్ అయి ఉండొచ్చు. కాబట్టి ఏ విధంగా చూసినా తను వచ్చే ఛాన్స్ ఉంది, వస్తాడు, ఏదో పద్ధతిలో వస్తాడు. ఆ ఈవెంట్ని సెలబ్రేట్ చేస్తారు వీళ్ళు బాగానే. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ బలంగా చేయాలనే ఉద్దేశం ఉంది ప్రొడ్యూసర్లకి. ఈ ఈవెంట్స్ నుంచి వీళ్ళు ప్రజల్లోకి సినిమాని పట్టుకెళ్ళాలి. బిలీవబిలిటీ పెంచడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని పెడతారు. ఆ పర్పస్ నెరవేరుతుంది అనేది అనిపిస్తోంది దేవర విషయంలో. అంటే దానిలో ఉన్న కంటెంట్ డెఫినెట్గా జనాలకు కనెక్ట్ అయ్యే కంటెంట్ అయితే ఈ ప్రమోషన్ వలన వచ్చే జనాలు మౌత్ పబ్లిసిటీకి ఉపయోగపడతారు. వాళ్ళు బయటికి వెళ్ళి రకరకాల చోట్ల రకరకాల ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడతారు.
ఈ మాట్లాడినటువంటి కంటెంట్స్ మాకు హెల్ప్ అవుతుంది. తద్వారా దాని ప్రమోషన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఇనీషియల్ ల్యాండింగ్ కోసం అల్లు అర్జున్ని వాడితే వీళ్ళిద్దరూ కలిసి ఒకే వేదిక మీద కూర్చుని కాసేపు మంచి చెడు మాట్లాడుకుంటారు. దానిలో బాల్యం నుంచి మాట్లాడుకోవచ్చు. ఇద్దరు దాదాపు ఒకే ఏజ్ టైంలో ఎంట్రీ ఇచ్చారు. ఆయన 17వ ఏట ఇస్తే ఈయన కూడా దాదాపు 17-18 ఆ ఏజ్లోనే వచ్చాడు. అల్లు అర్జున్ కూడా అతను మంచి డాన్సర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు, ఇతను మంచి డాన్సర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇద్దరు పాన్ ఇండియా మార్కెట్లో పోటీ పడబోతున్నారు. ఇప్పుడు ఈ పోటీ అంటే లోకల్గా మొదలైనటువంటి మార్కెట్ పోటీ జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి ఇద్దరు తెలుగు హీరోల పోటీ వెళ్ళటం అనేది నిజంగా తెలుగు వాళ్ళు గౌరవించదగ్గటువంటి సందర్భమే. అందుకని ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ యాక్టివిటీ జరుగుతుంది. ఆ మేరకు ఆయన ఏమీ క్రిటిసిజం ఉండదు, కానీ సీరియస్ సపోర్ట్ అయితే ఇస్తాడు సినిమా ప్రమోషన్. అంటే కొన్ని రకాల ఊహాగానాలు స్ప్రెడ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ గారు ఎలక్షన్స్ ప్రచారంలో వైసీపీ తరపు నుంచి శిల్పారావు గారికి సపోర్ట్ చేశారు కదా, అప్పుడు మెగా ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు దూరం అయిపోయారు. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పుష్ప 2 మూవీపై ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు దేవరా సినిమాని ప్రమోట్ చేస్తే కూడా మెగా ఫ్యాన్స్ దూరం పెట్టేస్తారేమో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దూరం పెట్టేస్తారేమో. మెగా ఫ్యాన్స్కి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి మధ్య రిఫ్ట్ ఏం లేదు, నాకు తెలిసి రిఫ్ట్ లేదు. అలాగే అల్లు అర్జున్ మొన్న ఇచ్చినటువంటి డొనేషను, దాని తాలూకా రెస్పాన్సు, దీని నుంచి కొంత అంత పెద్ద తీవ్రమైనటువంటి కండిషన్లో పరిస్థితి ఉన్నట్టుగా